ఇంకా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఆ ఇంటికి పోయి గంట సేపు ఈ ఇంటికి పోయి గంట సేపు మన బాధలన్నీ మన కష్టాలన్నీ చెప్పుకున్నాం అనుకోండి, మనం సురక్షితంగా ఉండలేం. అందరు కలిసి మనకు ఇంకా ఇంత మోపుతారే కానీ మన బరువు ఎవరు తీయరు. ఏం చేస్తారు చెప్పండి? అందరు కలిసి ఇంకా ఇంత మనకు బరువే కలగజేస్తారే కానీ మన బరువు ఎవరు తీయరు. మన బరువు తీర్చేది ఎవరు? అందుకే నీ భారం యెహోవా మీద మోపుము అని రాయబడింది. నీ భారం యెహోవా మీద మోపుము అని రాయబడింది. నీ రెక్కల నీడని నేను శరణుజొచ్చినాను. ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు. ఆయన రెక్కల కింద ఉంటే ఎట్టుంటామంట? సురక్షితంగా ఉంటాం. సురక్షితంగా ఉంటాం. డిస్టర్బ్ కాకండి ఒక అర్ధగంట సేపు. ఎందుకంటే దేవుని వాక్యం వినకుండా కృతజ్ఞత చెల్లిస్తే ఎట్టుంటుంది? మళ్ళా పాతదే అవుతుంది కదా. ఇప్పుడు ఏం చెప్పినామో అది వినకుంటే ఏం చెప్పాల్సి వస్తుంది దేవునికి? ఎప్పుడన్నా మీరు గమనించారా? మందిరంలో కొంతమంది ఆరాధన చేస్తుంటే ఒట్టి ఆరాధన అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాక్యం వినలే వచ్చి డబ్బుని ఎత్తుకుంటారు. ఏమని ఆరాధన చేస్తారు? మీరే ఆలోచన చేయండి. వాక్యం వినకుండా ఏమని ఆరాధన చేస్తారు? అది దేవునికి నిజంగా నిండు మనసుతో చెప్తున్నట్టేనా? దేవునికంటే దేనికో ప్రథమ స్థానం ఇచ్చి ఎక్కడెక్కడ దేవుని సన్నిధిలో ఉండాల్సిన సమయంలో ఎక్కడో బయట ఉండి వచ్చి 2 మాటలు చెప్తే ఏమైనా మానవుడా? అందుకే ప్రసంగి గ్రంథంలో ఏమనింది చూడండి. ప్రసంగి గ్రంథంలో ఏముందో, బుద్ధిహీనులు అర్పించున్నట్లు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమంట. మనకు తెలియనప్పుడు అట్లా చేసామనుకోండి, తెలిసినాకన్నా మనం జాగ్రత్తగా ఉండాలి. గుర్తు పెట్టుకోండి. అందుకే కొంతమంది డైరెక్ట్ గా చెప్తారు ఏమని అంటే, ఆరాధన వర్తమానం వినని వాళ్ళు ఆరాధన చేయకండి అని. ఆరాధన వర్తమానం వినని వాళ్ళు ఆరాధన చేయకండి అని చెప్పేస్తారు డైరెక్ట్ గా. ఏమంది? 5వ ప్రసంగి 5:1 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అబ్బా చూడండి ఎంత పెద్ద మాట అన్నాడు. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేదురంట. ఏంది దుర్మార్గ పనులు? దుర్మార్గ పని అంటే ఏంది? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే, బుద్ధిహీనులు అర్పించే బలి మనకు తెలియనప్పుడు ఎట్లా చేసామో గాని తెలిసినాకన్నా మనం అట్లా చేయకుండా కనుక దేవుని సన్నిధికి త్వరగా వచ్చేసి దేవుని వాక్యం విని 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ నోటిని కాచుకొమ్ము. చూడండి, వాళ్ళు వాక్యం వినకుండా ఆరాధన చేసే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అది ఇది చెప్పేసి 2 మాటలు ఆమెనంటారు. అది వాళ్ళకన్నా తృప్తినిస్తుందో లేదో మరి. దేవుని సన్నిధికి అయితే చేరదు కదా. ఎంత ఖచ్చితంగా ఉంది చూడు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయద్దు. చక్కగా ఆలకించు. ఇంకా కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రార్థన చేయాలి కదా, లేట్ అయింది, డ్యూటీకి పోయి వచ్చినాం, వినాల ముందు ఏం చేయాలా? ఏం చెప్పినారు, ప్రార్థనలో ఏమి ఎత్తి పట్టుకుంటున్నారు, ఆరాధనలో ఏ వాక్యం ఎత్తి పట్టుకుంటున్నారు, అట్లన్నా ఆలకించన్నా ఆరాధన చేయడం మంచిది. సరే చూడండి, మన భాగం ఏమిటంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. 2వ వచనం 57, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నీ రెక్కల నీడను
దేవా నన్ను కరుణింపుము, నీ శరణు జొచ్చిన్నాను, నీ రెక్కల నీడను శరణు జొచ్చిన్నాను. చూడండి, మన విశ్వాసం అంతా దేవుని మీదకి పోవాలి. మన విశ్వాసం ఎవరి మీదకి పోవాలి? దేవుని మీదకి పోవాలి. దేవా నన్ను కరుణింపుము అన్నాడు. అంటే అన్ని దేవునితోనే చెప్పుకుంటున్నాడు. తన సమస్యలు, తన బాధలు, తన ఆపదలు అన్నీ దేవునికే చెప్పుకుంటున్నాడు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయి దేవునికి నేను మొరపెడుతున్నాను. కనుక దేవునికి మొరపెట్టారు. దేవా నన్ను కరుణింపుమని ప్రార్థించారు. దేవుని శరణుజొచ్చారు. అయ్యా ఈ ఆపదలు తొలగించు దేవా అని ప్రార్థన చేశారు. దేవుడే నా కార్యం సఫలం చేస్తాడు. దేవుడే మా అక్కర తీరుస్తాడు. దేవుడే మా సమస్యలు పరిష్కరిస్తాడు. ఆయనకు మొరపెట్టాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించు. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. చూడండి, దేవుడు ఏం చేస్తాడంట? మనం ప్రార్థన చేస్తేనంట దేవుడు తన కృపా సత్యములను పంపుతాడు. ఆకాశం నుండి ఆజ్ఞించి నన్ను రక్షిస్తాడు. దూషణలు పలుకున్నప్పుడు నన్ను మృంగగోరు వారు. చూడండి, మనుషులు ఎట్లాంటి వాళ్ళంట? మనుషులు మనల్ని మింగాలనుకుండే వాళ్ళు. ఋతు సిస్టర్ని అడిగితే బాగా చెప్తారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో కదా. మృంగగోరు వారు వాళ్ళు ఏం చేస్తారు? మంచి మాటలు మాట్లాడతారా? దూషణలు పలుకున్నప్పుడు పొద్దున్న లేస్తే సరి. పల్లెటూర్లలో బాగుంటుంది అది. ఏంది, ఆ ఊడ్చే దగ్గరనో ఆ కోడి మీదనో కుక్క మీదనో పెట్టి తిడుతుంటారు కదా. డైరెక్ట్ తిట్టకుండా ఏం చేస్తుంటారు? దాని మీద పెట్టి దీని మీద పెట్టి అన్ని మనకు తగిలేదట్టగా అంటుంటారు. దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో దేవుడు ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షిస్తాడు. దేవుడు తన కృపా సత్యములను పంపుతాడు. 4వ వచనం చదవండి. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొంచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడుగల కత్తి. చూడండి, ప్రజలు ఎలా అంటున్నారు? నా ప్రాణం సింహముల మధ్య ఉన్నది. సింహాలు అడవిలో ఉంటాయి కదా, కానీ మనుషులే సింహాలు లాంటి వాళ్ళు అన్నమాట. మనుషులు ఎలాంటి వాళ్ళు? మనుషులే సింహముల లాంటి వారు. కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. అందరూ కోపోద్రేకులు. ఎప్పుడు మీద పడతారో, ఎప్పుడేం చేస్తారో. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. ఏం మాట్లాడేది, ఎప్పుడేం మాట్లాడతారో. ఎటువంటి పరిస్థితులు చూడండి. వీటన్నిటి గుండా దాటుకొని పోవాలి జీవితయాత్రలో. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకును. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. చూడండి, ఇలాంటి సందర్భాలు జరుగుతాయి. ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, మనల్ని చిక్కించుకోవడానికి వారు వల్లవడ్డినా కూడా నా ప్రాణం కృంగి ఉన్నది అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ఇవన్నీ మనం ఇంతకుముందు అక్కడక్కడ చెప్పుకున్నాం. ఎస్తేరు గ్రంథంలో హామాను మొర్దెకైని ఏం చేయాలనుకున్నాడు? ఉరి తీయాలనుకుని 50 మూరల ఉరికంబాన్ని ఇంటి దగ్గర పెట్టి రెడీగా వచ్చినాడు. కానీ దాని మీద తానే ఉరి తీయబడతానని తనకు తెలియదు కదా. దేవుడు ఏమైనా చేయుటకు శక్తిమంతుడు. ఆయనను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కాదు. ఒకవేళ నువ్వు అడుగుతానే జవాబు రాకపోవచ్చు. నీ సమస్యలు, నీ బాధలు చెప్పుకుంటానే కొద్దిగా ఇంకా దేవుడు నాకు జవాబు ఇస్తలేడని అనుకుంటుండొచ్చు. కానీ ఆయన ఖచ్చితంగా
నిండు మనసుతో ఏమన్నాడు చెప్పండి? నన్ను కరుణింపుము అన్నాడు. నీ శరణు జొచ్చి ఉన్నాను, నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. ఇట్లా ఎప్పుడైతే ప్రార్థించాడో ఇప్పుడు నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడి. మనమైతే ఎవరికి గుంట త్రవ్వకూడదు. ఎవరికైనా తవ్వితే ఎవరు పడతారు? మనమే పడతాం. ఎవరికి కీడు చేసేది మంచిది కాదు. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దుష్టుని సంబంధి. మీరు ఎవరికైనా చిన్న కీడు తలపెట్టినా కూడా మీరు సైతాన్ సంతోషపడుతుంటాడు, నా పిల్లలేలే వీళ్ళని. మనం ఎవరికి ఏం చేయకూడదు? ఎవరికి కీడు చేయకూడదు. మనం ఏం చేయాలా? మేలు చేయవాడు దేవుని సంబంధి, మేలు చేయవాడు, కీడు చేసేవాడు దేవుని చూచినవాడు కాదంట. కనుక మనం మేలు చేయాలి. గుర్తుపెట్టుకోండి, మన ద్వారా ఏ ఒక్కరికి కూడా కీడ కలగకూడదు. ఇంకా బుద్ధిస్టులైతే వాళ్ళు ఏం చేస్తారు? చీమలు కూడా చచ్చిపోకూడదని చెప్పులు కూడా వేసుకొని నడవారంట. అంటే ఎవరికి మన ద్వారా ఏం కలగకూడదు? హాని కలగకూడదు, కీడు కలగకూడదు. దేవుని పిల్లలం మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ హామాను కీడు చేసా, ఉరికంబం మీద తానే ఎక్కా కదా. ఇంకా అట్లా ఎవరు కనిపిస్తారు చెప్పండి? దానియేలు గ్రంథంలో దానియేలు మీద ఆ తప్పు ఈ తప్పు మోపి ఏం చేయించిరి? సింహముల గుహలో వేయించిరి. అయితే దేవుడు దానియేలును కాపాడినాడు. రాజు పోయేమన్నాడు? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అన్నాడు. అంటేనే అవునయ్యా, నేను నిర్దోషినిగా కనబడ్డాను, దేవుడు దూతను పంపించి నన్ను రక్షించినాడు. దానియేలును బయటికి లాగారు. దానియేలు మీద ఎవరెవరైతే నేరాలు మోపారో వాళ్ళని తీసుకెళ్లి వేశారు. ఎక్కడ? అవి రాత్రంతా ఆకలికి అట్లే ఉన్నాయి కనుక ఏం చేసినాయి? కింద పడకుండానే పండ్లు ఎముకలను సైతం పగల కొరికేసాయంట. చూడండి, కనుక గుంట త్రవ్వే వాళ్ళు ఏం చేస్తారు? తామే దానిలో పడతారు, గుంటలో. చూడండి, అంటే ఇవన్నీ ఇంకా మనం రెఫరెన్స్లు చెప్పుకుంటలేము. 7వ వచనం చదవండి. నా హృదయం నిబ్బరముగానున్నది, నా హృదయం నిబ్బరముగానున్నది, దేవా నా హృదయం నిబ్బరముగానున్నది, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. చూడండి, ఇన్ని పరిస్థితులు ఎదురైనా కూడా ఏమంటున్నాడు? నా హృదయం నిబ్బరంగా ఉంది. కొద్దిగా మనం నిబ్బరంగా ఉంచుకోవాలి. ఇంకా ఆగమాగం అయిపోయి తినకుండా ఇబ్బంది పడకుండా మనం అట్లా చేయకూడదు. మన దేవునికి అప్పగించినాము గనక దేవుడు సాయం చేస్తాడు, దేవుడు కృప ఇస్తాడు, దేవుడు అక్కర్లు తీరుస్తాడు. నా హృదయం నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. నేను స్తుతిగానం చేస్తాను, నేను వేకువనే లేస్తాను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించినది. నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించినది. 10వ వచనం అందరం కలిసి చదువుదాం. కీర్తన 57:10 అందరం కలిసి చదువుదాం. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. చూడండి, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఇవన్నీ ఈ అనుభవాల గుండా దేవుడు నడిపించాడు. వీటన్నిటిలో దేవుడు సాయం చేశాడు. కనుక ఇప్పుడు నేనేం చేస్తాను? నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇంకా కృతజ్ఞతాస్తులు చెల్లించే సమయంలో ఒక్కొక్కటి గుర్తు చేసుకోవాలి.
దేవా ఆపదలో కాపాడినావు దేవా. దేవా నా కార్యం సఫలం చేశావు దేవా. నీ కార్యం కావచ్చు, నీ కుమారులు ఎన్ని పరీక్షలు రాసిండు వాడు. ఎప్పుడు ప్రార్థనాంశం. ఒకసారి జీ అంటాడు, ఒకసారి ఎన్ని రాసినావు ఇప్పటికి? 5 రాసిండు. దేవుడు అన్నిట్లో సాయం చేస్తూ వచ్చాడు కనుక కార్యం సఫలం చేస్తూ వచ్చాడు. దేవదాని కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం కనుక ఒక్కొక్క వచనం కొరకు మనం కృతజ్ఞత చెల్లించవచ్చు కదా. ఇంటివారు ప్రాముఖ్యంగా ఒక్కొక్క వచనం కొరకు ఏం చేశాడు దేవుడు? మనల్ని మింగేవాళ్ళు దూషణలు పలికాడు. దూషణలు వాటిలో నుండి కూడా దేవుడు విడిపించినాడు, కాపాడినాడు. కోపోద్రేకుల మధ్య ఉన్న కోపోద్రేకులు వాళ్ళ మధ్యలో దేవుడు కాపాడిండు. నన్ను చిక్కించుకోవడానికి వాళ్ళు వల ఎడ్డారు. అంటే వల అంటే నిజంగా పక్షులకు గద వల వేసేదని అట్లే ఆలోచన చేయకండి. మనల్ని ఏ రీతికైనా కింద పడగొట్టి వాళ్ళు పైకి రావాలనుకోవడం. మనం పడిపోవడమే వాళ్ళకు సంతోషం కదా. చూడండి, కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఓబద్య గ్రంథం ఏదో మీలంటే ఏశావు సంతతి వారు అన్నమాట. ఏశావు సంతతి వారు సొంత తమ్ముడే యాకోబు, ఇజ్రాయేలీలు. ఆ ఇజ్రాయేలీలు పడిపోతుంటేనంట ఓబద్య గ్రంథం 761వ పేజీ, ఒకే అధ్యాయం ఉంది, 11వ వచనం. చూడండి, పగవాడవై నిలిచిన. పగవాడు సొంత తమ్ముని విషయంలో ఎట్టున్నాడు? పగవాడుగా ఉన్నాడంట. పగవాడుగా. 10వ వచనం. చూడండి, నీ సహోదరులు ఎవరికి బలాత్కారం చేసినాడు? సహోదరులకే, వేరే వాళ్ళు కూడా కాదు, శత్రువులు కూడా కాదు. 12. ఆనందమొందదగదు. సహోదరుని శ్రమానుభవం చూచి, ఎవరైనా శ్రమలో ఉంటే వాళ్ళని చూసి మనం సంతోషించకూడదు. ఎవరైనా శ్రమలో ఉంటే వాళ్ళని చూసి మనము సంతోషించకూడదు కదా. సరే చూడండి, ఈ రీతిగా నా ఎదుట గుంట త్రవి దానిలో తామే పడిరి. నా హృదయం నిబ్బరంగా ఉన్నది కనుక నేను పాడుచు స్తుతిగానం చేస్తాను. నేను వేకువనే లేస్తాను. దేవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైన దేవా, నీ సత్యం మేఘమండలం వరకు వ్యాపించింది. ఈ దినమున దేవా ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. కనుక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను పాడుచు స్తుతిగానం చేస్తాను. నేను వేకువనే లేస్తా దేవుని స్తుతించడానికి. ఎందుకంటే దేవుని కృప ఆకాశం కంటే ఎత్తైనది. దేవుని కృప. వీటన్నిటిని తలంచుకుంటూ, దేవుని కృపను తలంచుకుంటూ, దేవుడు చేసిన మేళ్లను తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునము. నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడదు. నీ ప్రభావం. చూడండి, ఈ రీతిగా దేవునికి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. కీర్తన 118 చూడండి, ఆ మాట కూడా చదువుకుందాం. కీర్తన 118. కీర్తన 118. కీర్తన 118 28వ వచనం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. 29.
యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచి, ఆయన కృప నిరంతరము నిల్చుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కనుక నీవు నా దేవుడవు, నేను నీ కృతజ్ఞతాస్తుతి. ఎప్పుడైతే ఆయన మన దేవుడైతాడో మనం ఏం చేస్తాం? కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాం. ఇంకా లింగం బ్రదర్కు ఇంకా దేవుడు కాలే కనుక ఏం చేయకుండా మనల్ని ప్రేమించి వంట అయితే పెడతాడు, కానీ దేవునికి మాత్రము కృతజ్ఞతాస్తుతి. అదే నిజంగా ఆయన కూడా దేవుణ్ణి అంగీకరించాడు అనుకోండి, ఏం చేస్తాడు? బయట అటు ఇటు తిరుగుతుంటాడా? తిరగడు. ఎవరికైనా అప్పగించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. నీవు నా దేవుడు. ప్రణయ్కి ఆయన దేవుడు కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నీవు నా దేవుడవు, నిన్ను గణపరిచేదను. దేవా, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవా, నిన్ను గణపరుస్తాను. దేవా, అంతేకాకుండా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కనుక నిజంగా మన దేవుడు ఎంత దయగల దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు. ఆయన చేసిన కార్యాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ ఏం చేయాలి చెప్పండి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. మరి దేవుడు చేసిన ప్రతి మేలు మొట్టమొదటి చదివాం కదా అంశాలు, వాటన్నిటి కొరకు కూడా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటుంది. అంతేకాకుండా దేవుని మహా కనికరం, దేవుని కృప చూడండి. కీర్తన 103, కీర్తన 103, కీర్తన 103 12వ వచనం చదవండి. పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూడండి, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరచి ఉన్నాడు. 103:1 నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. చూడండి, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించాలి. ఆయన పరిశుద్ధుడు. ఆయన నామం, పరిశుద్ధ నామమును ఏం చేయాలా? సన్నుతించాలి. పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన మనలను పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి పరలోకం విడిచి భూమి మీదకి వచ్చాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది కదా! దేవుని ప్రేమ ఎంత గొప్పది చూడండి. ఏమంటున్నాడు? ఆయన నామము ఆయన పరిశుద్ధ నామమును ఏం చేయాలంట? కనుక మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు 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 అని దివారాత్రములు కోటాను కోట్ల దూతల చేత దేవుడు స్తుతింపబడుతున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి, ఆయన పరిశుద్ధ నామమును మనం కూడా ఏం చేయాలి? సన్నుతించాలి. కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. 2లో రాయబడింది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చూడండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చూడండి, మన దేవుడు ఏం చేస్తున్నాడు? దోషములన్నిటినీ క్షమించినాడు, సంకటములన్నిటినీ కుదుర్చినాడు. దేవుడు చేసిన మేలన్నీ గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుండా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించాలి, స్తుతించాలి. ఆయన మన పాపములను బట్టి ప్రతీకారం చేయలేదంట. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరచి ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యం ఏమిటంటే, సిలువలో ఆయన
మన అతిక్రమములను ఏం చేసినాడు? మనకు రావాల్సిన శిక్షనంతా ఆయన భరించినాడు. మనకు రావాల్సిన శిక్షనంతా ఏం చేశాడు? ఆయనే భరించాడు. చూడండి కొన్ని మాటలు. అతిక్రమములను దూరపరిచాడు అని రాయబడింది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును చూడండి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితి. కనుక ఇంకా ఎవరైతే రక్షణ పొందని వారుగా ఉంటున్నారో, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ శిలువలో బలయ్యాడు అనగా నా పాపములన్నీ పారవేశాడు. దేవునికి మనం వందనాలు ఎందుకు చెప్తున్నాం? దేవా, నా పాపములన్నీ పారవేశావు, నా పాపాలన్నీ దూరపరిచినావు, నా పాపాలన్నీ ఏం చేసినావు? నువ్వు పారవేసినావు. ఇంకా మరి నీ మీదనే ఉన్నాయా నీ పాపాలు? నీ పాపాలు నీ మీద ఉంటే పాపానికి వచ్చే శిక్ష నిత్య నరకం, అది అగ్నిగుండం, యుగ యుగాలు బాధ అనుభవించాలి. మన పాపములను తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంట? ఆజ్ఞాతిక్రమమే పాపములను తీసివేయుటకై యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. కనుక మన పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మరి ఎన్నిసార్లు మీరు విని కూడా ఇంకా నీ పాపాలు తీసేసుకోకుండా, నీ పాపాలు ఒప్పుకోకుండా ఇంకా పాపంలోనే జీవిస్తున్నావా? దేవుడు నీకు ఎంతో తరుణం ఇస్తున్నాడు, సంవత్సరాలు పొడిగిస్తున్నాడు. ఈ రోజైనా ఆ బిడ్డ తన పాపాలు ఒప్పుకుంటుంది, క్షమాపణ కోరుకుంటుంది అని. ఎంత దయగల దేవుడు, ఎంత కృపగలిగిన దేవుడు. ఒకవేళ దేవుడు అనుకుంటే పాపులందరినీ ఒక్కటేసారి నశింపజేయగలడు, కానీ అట్లా చేస్తలేడు. దేవుడు ఇంకా కృప ఇస్తున్నాడు, ఇంకా తరుణం ఇస్తున్నాడు. రండి నీ చేతులు జాచి పిలుస్తున్నాడు. నీ పాపాల కొరకే నా చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నీవు చేసిన, నీ కాళ్ళతో చేసిన పాపాల కొరకే నా కాళ్ళలో మేకు కొట్టబడింది. నీ తలతో చేసిన నువ్వు పాపాలకే నా తల ముళ్ళ కిరీటం. మనం చేస్తే ఆయన ఎందుకు దెబ్బలు తినాలి? చూడండి, మన పిల్లలు తప్పు చేస్తే ఎవరిని అంటారు? తల్లిదండ్రుల్ని అంటారు. ఆయన మన తండ్రి గనక మన కొరకు అన్ని భరించాడు, మన కొరకు అన్ని ఓర్చుకున్నాడు. మనం పొందవలసిన దెబ్బలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఎంత ప్రేమ చూపాడు ఆయన. నీ ప్రేమ చేత అని రాయబడింది. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించింది. కనుక దేవుడు మన కొరకు చనిపోకపోతే మనమందరం నశించిపోయే వాళ్ళం, మనమందరం నరకంలో కాల్చబడవలసింది. కానీ దేవుడు ప్రేమ చూపాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది, దేవుని దయ ఎంత గొప్పది. కనుక దేవునికి రక్షింపబడిన వారేమో కృతజ్ఞతలు చెల్లించాలి, రక్షణ పొందని వారు ఏం చేయాలి? ప్రభువా, నా పాపాలు కూడా నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ. ప్రభువా, ఇంకా నా పాపములు నా మీదనే ఉన్నాయి ప్రభువా, దయచేసి నా పాపాలు కూడా తీసివేయి ప్రభువా. యెషయా గ్రంథం 43:25. యెషయా గ్రంథం 43:25. నేను నేనే నా చిత్తానుసారముగా తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. చూడండి, నేను నీ పాపాలు జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు, ఎంత దయగల దేవుడు. మనం చేసిన పాపాలు ఒకటే రెండా కదా? ఎన్ని అబద్ధాలు ఆడేమో, ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడినేమో, ఎన్ని చిన్న చిన్న దొంగతనాలు చేశామో, ఎన్ని తప్పులు చేశామో.
ఒక్కొక్కటి ఒకటేలే అనుకుంటే ఎన్నైనాయంట? ఆకాశం అంత ఎత్తు పెరిగిపోయినాయంట. మనకు కనిపిస్తలేవు గాని దేవుని వాక్యంలో రాయబడింది, మా పాపాలు ఎన్ని అయిపోయినాయి? నా తల వెంట్రుకల కంటే ఎక్కువైపోయినాయి. మన తల వెంట్రుకల కంటే ఎక్కువైపోయినాయి పాపాలు. ఇన్ని పాపాలతో మనం పరలోకం వెళ్ళగలమా? ఇన్ని పాపాలతో మనం పరలోకం వెళ్ళలేం గనక మనకి ఏంది? నిత్య నరకమే. కానీ దేవుడు నిత్య నరకం తప్పించడానికే వచ్చాడు. నీ అతిక్రమములను ఏం చేయను, నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఏమంటున్నాడు? జ్ఞాపకము చేసుకొనను అంటే అన్ని కూడా 44:22లో కూడా ఉంది. 44:22 మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నీ పాపములను తుడిచివేసి ఉన్నానన్నాడు దేవుడు. చూడండి ఏం చేయడానికి, ఎందుకు ఆయన సిలువలో రక్తం గార్చాడంటే మన పాపములను తుడిచివేయడానికి. ఇంకా నేను నీ పాపాలు జ్ఞాపకం చేసుకోను అన్నాడు. నా వీపు వెనక తట్టున వాటిని పారవేస్తున్నాను అన్నాడు. ఇంతగా దేవుడు మన అతిక్రమములన్నీ మన పాపములన్నీ తుడిచివేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో ఎర్రటి ఎండలో, చూడండి మన కొరకైతే టెంట్ ఏర్పాటు చేయబడింది. యేసయ్య కల్వరి శిలువలో ఎర్రటి ఎండలో ఎప్పుడు ఆయన మరణించాడు? మధ్యాహ్నం 3 గంటలకు కదా, 3 గంటలకు. ఎటువంటి వేదన అనుభవించాడు యేసు ప్రభువారు. అవన్నీ మన కొరకే. మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. చూడండి, వారి పాపములన్నిటినీ ఏం చేస్తున్నాడంట? సముద్రపు అగాధములో పడవేస్తున్నాడు. ఆ సముద్రపు అగాధములో పడవేస్తున్నాడు. ఈ రీతిగా దేవుడు మన పాపములన్నీ సముద్రపు అగాధములో పడవేస్తున్నాడు. కనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. కనుక దేవుని ప్రేమ ఎంతో గొప్పది. దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకొని అన్నాడు. దేవుడు మన పాపాలను తుడిచివేస్తానన్నాడు. దేవుడు మన పాపాలను సముద్రపు అగాధముల్లో పడవేస్తానన్నాడు. దేవుడు మన పాపాలను దూరం చేస్తానన్నాడు. ఎంత పడమటికి తూర్పు ఎంత దూరము అంత దూరము. దేవుడు మన పాపాలను ఆయన వీపు వెనక తట్టు అనగా మన పాపాలను మనకు కనిపించకుండా పారవేస్తున్నాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనం ఒప్పుకుంటే క్షమిస్తాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంది, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కనుక మనం ఏం చేయాలా? సమస్త దుర్నీతి నుండి మనము పవిత్రులంగా కావాలంటే మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఇంకా ఎవరైతే రక్షణ లేని వారుగా ఉంటున్నారో, ఎవరి పాపములైతే ఇంకా క్షమించబడలేదో దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ పొలం దగ్గర లేదా ఈ బావి దగ్గర ఈ మీటింగ్ ఏర్పాటు చేసి దేవుని ప్రేమను మీకు వినిపింపజేస్తున్నాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు చూడండి. ఎవరు నరకాగ్నికి వెళ్ళడం ఇష్టం లేదంట. 10 మంది పిల్లలు ఉన్నారనుకో, ఎవరికో రోగం వచ్చింది, పోతే పోనీలే అనుకుంటారా? అనుకోరు. కనుక దేవుడు అందరినీ చూస్తున్నాడు. ఎవరు నరకాగ్నికి వెళ్ళకూడదని ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆ కల్వరి శిలువలో
ఎర్రటి ఎండలో రక్తమంతా గార్చాడు. ఎందుకంటే మన పాపములను తుడిచివేయడానికి, మన పాపములను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. మన పాపములను పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం దూరపరుస్తున్నాడు. పాపులమైన మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు ఏం చేయడానికి వచ్చాడు? పాపులను పవిత్రులుగా చేయడానికి వచ్చాడు. పాపులను నీతిమంతులుగా మార్చడానికి వచ్చాడు. కనుక ఈ సమయంలో ఎవరైనా సరే, ప్రభువా మా పాపములను క్షమించుము అని ఒక చిన్న ప్రార్థన చేస్తే, లూకా 11:4 యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన నేర్పిస్తున్నాడు. చూడండి, లూకా 11:4. మీరు మాకిచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. చూడండి, మా పాపములను క్షమించు. ఏమని అడగాలి యేసయ్య దగ్గరికి? యేసయ్య నువ్వు గొర్రెను తీసుకురా, మేకను తీసుకురా, లేకపోతే డబ్బు తీసుకురా, బంగారు తీసుకురా అని చెప్పలే. మొట్టమొదట ఏం చేయాలంట? మా పాపములను క్షమించు. ఒక్క మాట మీరు గనుక, దేవా నిజమే ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేస్తే యేసు ప్రభువారు నిన్ను కూడా క్షమిస్తాడు. నీ పేరు ఆ జీవగ్రంథంలో రాస్తాడు. దేవుని దగ్గర జీవగ్రంథం ఉంది. చూడండి, ఆ మాట కూడా చదవండి. ప్రకటన గ్రంథం 20:15. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడు. అగ్నిగుండం అంటే ఎట్టుంటది అనేది ఇంకా వంట చేసే వాళ్ళ దగ్గరికి వస్తే తెలుస్తుంది. వంట చేస్తున్నారు కదా, సెగ, అగ్నిగుండం. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, రాత్రింబగళ్ళు నెమ్మది ఉండదు, యుగయుగాలు బాధ అనుభవించాలి. ఇప్పుడు రూపా సిస్టరు కృతజ్ఞత కూడిక పెట్టి మిమ్మల్ని ఎట్లయినా కానీ నరకంలో నుండి మేము రక్షింపబడ్డాము, మా బంధువులు కూడా, వారు కూడా దేవుని ప్రేమను తెలుసుకోవాలి, వారు కూడా దేవుని దగ్గరికి రావాలి, వారి పాపములు కూడా క్షమించబడాలి, అందరూ వచ్చి మా సంతోషంలో కూడా పాలు పొందాలి అని చెప్పేసి అనేకులను పిలిచారు. కొంతమంది వచ్చారు కానీ ఇంకా కొంతమంది వస్తారు. ఏమిటి చెప్పండి, మొదటి నుంచి చెప్పండి. మన పాపములు ఏం చేస్తున్నాడు యేసయ్య? మన పాపములను దూరపరిచాడు. ఎంత దూరం అంట? పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉందో ఎవరు చెప్తారు చెప్పండి? అంత దూరం దూరపరిచాడు. మన పాపములను వీపు వెనక, మన వీపు మనకు కనిపిస్తుందా? కనిపించదు. కనుక అంటే మనకు కనబడనంత దూరంలో వాటిని ఏం చేసినాడు? పారవేసినాడు. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. ఎంత ప్రేమ గల దేవుడు! మనమైతే మర్చిపోతామా? రోజు నువ్వు ఈ మాట అన్నావు కదా అంటాం. దేవుడంట మన పాపాలను జ్ఞాపకం చేసుకోడంట. అన్ని తుడిచివేస్తున్నాను అన్నాడు. ఏం చేస్తాడంట? రాసిన పాపాలన్నీ ఒక్కొక్కటి ఈ రోజుకి ఎన్ని పాపాలు చేసామో అన్ని రాసి పెట్టినాడు. ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య నన్ను క్షమించు, నా పాపాలన్నీ తుడిచేయని అడుగుతామో, ఆయన అన్ని యేసు ప్రభు రక్తము చేత ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. మన ఇండ్లకు గోడలన్నీ మాసిపోతే సున్నం అయిపోతాం, అది తెల్లగా అవుతాయి. మన బట్టలు మాసిపోతే శుభ్రంగా ఉతుక్కుంటాం. తుడిచివేస్తానన్నాడు. ఇంకా సముద్రపు అగాధములో, సముద్రము ఎంత లోతుంటుందో అంత లోపలికి కనబడకుండా మన పాపాలన్నీ పడేస్తానన్నాడు. ఇంకా ఆయన మనల్ని, మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి ఏం చేస్తాడు? మన పాపములను క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కనుక దేవుడు ప్రేమతో
తెలియజేస్తున్నాడు. రండి, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. మీ కొరకు నేను ప్రాణం పెట్టాను, మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని రక్షించడానికి పరలోకం విడిచి భూమి మీదకి వచ్చాను. కనుక 1 యోహాను 2:2 ఉంది, ఆయన మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమైనాడు, ప్రాయశ్చిత్తమైనాడు. చూడండి, మన కొరకే కాదంట, సర్వలోకము కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాయశ్చిత్తం అయిపోయినాడు, అంటే బలి అయిపోయినాడు. ఈరోజు మనందరి కొరకు ఏంది, మేకనా పొట్టేలా, మేకపోత, మేకనా పొట్టేలా, గొర్రెనా, ఏం తెలియదు కదా మీకు. ఏదో ఒకటి మొత్తానికి ఏర్పాటు చేశారు. అట్లా మనం తినడానికి లోకమంతటి కొరకు యేసయ్య శిలువలో బలి అయినాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు, లోక పాపం అంతా మోసాడు యేసయ్య. మరి మీరు తెలుసుకుంటారా ఈ సత్యం? మీరు ఒప్పుకుంటారా? ప్రభువా, నా పాపం కూడా సెలవులో మోసావు, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నా పాపాలు పరిహరించు, నా పాపాలన్నీ తుడిచేయి, నా పేరు కూడా జీవగ్రంథంలో రాయి యేసయ్యా అని ఒక చిన్న ప్రార్థన మీ మనసులో చేసుకుంటే గనక యేసయ్య ఈ దినమే మీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు, మీరు దేవుని పిల్లలు అవుతారు. గొప్ప సంతోషం. ఈ లోకంలో ఏమున్నా, ₹1,00,00,000 ఉన్నా ఏది ఎంబడి పెట్టుకొని పోలేం. ఎంత బంగారు ఉన్నా రాదు, ఎంత వెండి ఉన్నా, ఎంత డబ్బున్నా ఏది మన ఎంబడి రాదు. మన పాపాలు క్షమించబడితే మనకు పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది. కనుక వీటన్నిటిని దయచేసి గుర్తు చేసుకోండి. ఇంకా ఎవరైతే యేసు ప్రభుకు హృదయమే లేదా, ఇంకా పాపాన్ని ప్రేమిస్తున్నారా, వారందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు, వారు వెలపట ఉంటారు. చూడండి, మనం ఎండ కూర్చోకుండా ఏం చేసినాం, నీడ కూర్చున్నాం. యేసయ్య పిలుస్తున్నాడు, రండి నా నీడలోకి అంటున్నాడు. మీరు ఎందుకు ఎండకుంటారు? ఎందుకు మీరు శ్రమలు తెచ్చుకుంటారు? ఎందుకు మీరు అగ్నిగుండానికి పోతారు? రండి నా నీడలోకి రండి అని ప్రభు పిలుస్తుంటే కొంతమంది ఇప్పుడే కాదు, ఇంకా 10 సంవత్సరాలకు నమ్ముకుందాం, ఎన్నిసార్లు పిలిచినామో మల్లవను, అవ్వా రావా మందిరానికి, ఇంకా 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 దూరం, ఇంకా దూరం రావాలి, త్వరగా దేవుని దగ్గరికి రావాలి, త్వరగా యేసయ్య నన్ను క్షమించని అడగాలి. యేసయ్య నా పాపాలు క్షమించు. ఎందుకంటే పాపంతో పోలేం పరలోకానికి. మీరు ఇంటికి పోయినాక ఏం చేస్తారు చెప్పండి? అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి పోతారు, కరెక్టేనా? ఎందుకు? దుమ్మ ఉంటుందని. ఈ దినాల్లో అయితే దుమ్ము ఎక్కువ లేదనుకోండి, అందరూ బండ్ల మీద కార్లలో వస్తున్నారు కనుక కాళ్ళకి ఎక్కువ దుమ్ము అంటుతలేదు. ఆ దినాల్లో అయితే నడుచుకుంటూ పోయేసరికి కాళ్ళన్నీ తెల్లగా అయిపోయేటివి, కడుక్కొని ఇంట్లోకి పోయేటివి. అట్లా పరలోకానికి పోవాలంటే నీ పాపములు కడగబడాలి, యేసు ప్రభు రక్తం చేత కడగబడాలి, నీతిమంతులు కావాలి. అటువంటి వారికే పరలోక రాజ్యం. కనుక ఈ సమయంలో దయచేసి నేడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదు. నీవు పరలోకం వెళ్ళి నీ కుమారుడు నరకంలో గాలుతున్నాడు అనుకోండి, బాధ ఉంటుంది. అందుకే యేసయ్య ఏమంటున్నాడంటే నీవు నీ ఇంటి వారు. రాహాబు ఏమని అడిగింది? రాహాబు అడిగింది ఏమని అడిగిందంటే, అయ్యా నేను నా ఇంటి వారిని రక్షించండి అనింది. అంటే వాళ్ళు చెప్పినారు, అమ్మ నీకు ఎవరెవరు ఉన్నారో అందరినీ నీ ఇంటిలోకి చేర్చుకో, ఎందుకంటే అన్ని ఇల్లు కాల్చివేయబడతాయి, దేవుని కోపం వస్తుంది, పట్టణం అంతా పడగొట్టబడుతుంది, నీ ఇంట్లో ఉన్నోళ్ళకు మాత్రం కీడు జరగనీయము అన్నారు. ఆమె కిటికీకి ఎర్రని దారం కట్టింది. ఆ ఎర్రని దారం ఉన్న కిటికీ ఆ ఇంటోళ్ళను మాత్రం ఏం చేయకండి అని చెప్పిండు. మిగిలిన అందరినీ నాశనం చేయండి, కానీ ఆ ఎర్రని దారం ఉన్న కిటికీ ఆ ఇంటి వాళ్ళను మాత్రము నాశనం చేయకండి అని. చూడండి, నిజంగా అందరూ నశించిపోతారు, కానీ ఎవరైతే యేసు ప్రభు రక్తం ఎట్టుంటుంది? ఎర్రగానే ఉంటుంది.
ఆమెమో దారం కట్టుకుంది ఇంటికి, ఎర్రని దారం. ఇప్పుడు మనకు ఎర్రని దారం కట్టుకుంటే పోదు. యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపాలు కడగబడతాయి. కనుక దేవుడు మీకు సమయం ఇస్తున్నాడు. దేవుడు మీ కొరకే ఈ కొడుకు ఏర్పాటు చేశాడు. మీరు కూడా ప్రభువును, యేసయ్య నా పాపములన్నీ క్షమించని చిన్న ప్రార్థన చేస్తే మీరు దేవుని పిల్లలుగా చేయబడతారు. మీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. నీ పాపాలన్నీ తుడిచివేయబడతాయి. జ్ఞాపకం చేసుకోడుగా దూరపరుస్తాడు కదా. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. కీర్తన 57 చదివి మరలా మనము సారి చదివి మనం దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాము. ఏమంటున్నాడు? నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. కీర్తన 57లో ఏమంటున్నాడు చూడండి. కీర్తన 57లో ఏం చదివినాము? జనములలో నీకు కృతజ్ఞత. జనములలో కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ఎటువంటి అనుభవముల గుండా వచ్చాడు? నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపు. ఇదంతా ఇప్పుడు చేయకూడదు. నన్ను కరుణింపు అనకూడదు. ఇప్పుడు ప్రభా నన్ను కరుణించు అని ప్రార్థన చేసినప్పుడు నన్ను కరుణించినావు, నా ఆపదలు తొలగించినావు, నన్ను దూషించే వారి చేతిలో నుండి విడిపించినావు, నా కీడు చేయవారి చేతిలో నుండి కాపాడినావు, నాకు పంట సాయం చేయి ప్రభా అంటే పంట ఇచ్చినావు, పిల్లల పరీక్షలో సాయం చేయి ప్రభా అంటే పిల్లల పరీక్షలో సాయం చేసినావు. ఇట్లా దేవుడు చేసిన మేళ్ళన్నీ గుర్తు చేసుకుంటూ ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి వారు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటుండగా మనము కూడా విని వారి పక్షంగా చేసిన మేళ్లను బట్టి మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మళ్ళీ ఒకసారి దయచేసి దేవుడు పంట ఇచ్చినందుకు